సార్ ఒక నిమిషం సార్. ఓకే ఓకే. మరో ఉదాహరణ కాకుండా తక్షణమే తిరువూరు నియోజకవర్గానికి కృష్ణా జలాలు సరఫరా చేయకుంటే నెల రోజులలోగా రక్షిత మంత్రి సరఫరా చేయకపోతే చలో అమరావతి, ఏకొండూరు, దంపలగూడెం, హనుమల్లంక, విసన్నపేట, తిరువూరు బాధితులతో కలిసి చలో అమరావతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఈలోపుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కలుస్తాం. వారిని కూడా కలిసి సమస్యను చెప్పి యుద్ధ ప్రాతిపదిక పైన కృష్ణా జలాలను పైపుల ద్వారా సరఫరా చేసి కేంద్ర ప్రభుత్వ జల జీవన్ మిషన్తో భాగస్వామ్యం అయితే పరిష్కారం కూడా చెప్తున్నాం. కానీ కమ్యూనిస్టులు ఆందోళన చేసినప్పుడల్లా తూతూ మంత్రంగా ఉద్యమాన్ని నీరుగార్చడానికి, చల్లబరచడానికి చేసేటువంటి చర్యలు కాకుండా ప్రభుత్వం చిత్తశుద్ధితో, నిజాయితీతో నెల రోజుల్లోపుగా కృష్ణా జలాలను సరఫరా చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదే సందర్భంలో ఎన్టీఆర్ జిల్లాలో ఒక ఏకొండూరు ఒకటే గిరిజన అత్యధికంగా ఉన్నటువంటి ఐడెంటిఫై చేసినటువంటి మండలం ఏకొండూరు మండలం. కాబట్టి ఏకొండూరు మండలాన్ని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కింద పరిధిలోకి తీసుకురావాలని చెప్పి ఇప్పటి వరకు శోచనీయం అన్నమాట. ఇంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు ఉండి అత్యధికంగా ఉన్నటువంటి గిరిజనులు ఉన్నటువంటి ఏకొండూరు ప్రాంతంలో ఏకొండూరు మండలాన్ని ఐటీడీఏ పరిధిలోకి రావటం వల్ల ఆ మండలానికి ఎంతో మేలు జరుగుతుంది. నిధులు మంజూరు అవుతాయి గిరిజనుల సాధికారత సంస్థ నుంచి. అందువల్ల వెంటనే ఐటీడీఏ పరిధిలో తీసుకురమ్మని చెప్పి ఈ రోజున కొత్తగా మేము ఈ డిమాండ్ని పాత్రికేయ ప్రపంచం ద్వారా ప్రభుత్వం నుంచి తీసుకొస్తున్నాం. అలాగే 10,000 రూపాయలు డయాలసిస్తో నిమిత్తం లేకుండా నెలవారీ పింఛన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే పోషకాహారం దగ్గర నుంచి హాస్పిటల్ని ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ని నిర్మించడం ద్వారా ప్రజలకి అందుబాటులోకి వైద్యాన్ని తీసుకురావాలని చెప్పి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏకొండూరు డయాలసిస్లో కానీ తిరువూరు డయాలసిస్లో ఉన్నటువంటి మిషన్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం తీసుకొచ్చినవి కాదు. లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో నివృత్తరావు మైలవరం రాజా వారిచ్చినటువంటి మిషన్లే. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏమిటనేటువంటి ఇక్కడ అర్థమవుతుంది మనకి, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఆరోగ్య పరిరక్షణ కోసం సాగేటువంటి ఈ ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. అలాగే 27, 28, 29 3 రోజుల పాటు సిపిఐ 100 కిలోమీటర్ల పాదయాత్రకి ప్రజలు అడుగడుగునా కూడా నిరాధనాలు పట్టారు. చివరికి కొత్తగా మైలవరం, చెవుటూరు, జీకొండూరు, ఇబ్రహీంపట్నం వరకు కూడా కిడ్నీ బాధితులు ఉన్నారంటే ఇవాళ కాలుష్యం కోరల నుంచి ప్రజల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది. అంటే ఇబ్రహీంపట్నం, కొండపల్లి కానీ, ఇటు జీకొండూరు, చెవుటూరు కానీ, లేదు ఏకొండూరు దగ్గర నుంచి దంపలగూడెం వరకు కూడా తిరువూరు నియోజకవర్గం మొత్తం కూడా ఇవాళ ఎన్టీఆర్ జిల్లా ఆల్మోస్ట్ ఆల్ అత్యధిక గ్రామాలు ఈ కిడ్నీ బాధిత ప్రాంతాలుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి, లేని ఎడల నెల రోజుల్లోపు పరిష్కారం చూపకపోతే చలో అమరావతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తుంది.